తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కోంపల్లిలోని శ్రీ కన్వెన్షన్లో లీడర్స్ పేరుతో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి హాజరైనటువంటి కవిత తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలనేదే జాగృతి లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 19 ఏళ్లుగా తెలంగాణ కోసం జాగృతి పనిచేస్తుందని తెలియజేశారు. తెలంగాణ వచ్చాక ఇక మూసధోరణిలో పోలేదని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. కేసీఆర్ నాయకత్వంలో స్కిల్స్ డెవలప్మెంట్ కోసం పనిచేశామని తెలియజేశారు. చాలా సంస్థలు పుడతాయి పోతాయి, కానీ కొన్ని మాత్రమే చరిత్రలో నిలుస్తాయని పేర్కొన్నారు. అలాంటిదే జాగృతి అని తెలియజేశారు కవిత. అనేటటువంటి కార్యక్రమం ఎందుకు పెట్టినాం, ఎందుకోసం నాయకత్వం కావాలి, ఎందుకోసం సమాజంలో ఇప్పుడున్నటువంటి నాయకులు లేరా, సరిపోరా, కొత్త నాయకత్వం ఎందుకు రావాలని ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఏమున్నది. ఇప్పుడు దీని గురించి ఒక్కసారి మనందరం కూడా మాట్లాడుకోవాలి. తెలంగాణ జాగృతి అనే సంస్థ పెట్టి దాదాపుగా 19 సంవత్సరాలు దాటేస్తున్నాయి. ఈ 19 సంవత్సరాలలో మనం బలంగా ఒక విషయాన్ని నమ్మినాం. ఏందది? ఏ జాతి అయినా సరే సాంస్కృతిక పరమైనటువంటి నేపథ్యం లేకుండా, సాంస్కృతిక పునాదులు లేకుండా ఏ జాతి కూడా మనుగడ సాధించలేదు. సాంస్కృతిక పునాది లేకుండా ఉన్నటువంటి జాతి ఫౌండేషన్ లేకుండా కట్టినటువంటి బిల్డింగ్ లాంటి తెలంగాణ జాతికి అద్భుతమైనటువంటి సాంస్కృతిక నేపథ్యం ఉన్నది. ఆ సాంస్కృతిక నేపథ్యాన్ని పరిరక్షించడమే మన యొక్క ప్రత్యేకమైనటువంటి ఆలోచనగా తెలంగాణ జాగృతి పనిచేసుకుంటూ వచ్చింది. అంటే చాలా సంస్థలు పుడతాయి, కొన్ని రోజులు ఉంటాయి, ఉన్న తర్వాత అదే మూస పద్ధతిలో పనిచేస్తుంటారు. కానీ కొన్ని సంస్థలు మాత్రమే సమయానుకూలంగా, కాలానుకూలంగా తమ యొక్క పంతాన్ని మార్చుకుంటారు. అటువంటి ఒక సంస్థ తెలంగాణ జాగృతి.